హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ITTECHTARUN ఛానల్. ఈ వీడియోలో మనం AWS CLI గురించి తెలుసుకుందాం. AWS CLI అంటే ఏంటి, దాని యొక్క యూజ్ ఏంటి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి. డెమోలో మనం ఒక ఇన్స్టాన్స్ని AWS CLI నుంచి ప్రొవిజన్ చేద్దాం. సో AWS CLI మీన్స్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనమాట. బేసికల్గా మనం ఇప్పటిదాకా మనం GUI నుంచి క్రియేట్ చేయడం తెలుసుకున్నాం కదా. లైక్ AWS ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇందులోకి వెళ్ళేసి ఏదైనా రిసోర్స్ క్రియేట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలంటే EC2కి వెళ్ళేసి ఇలా రన్నింగ్ ఇన్స్టాన్స్కి వెళ్ళి సో లాంచ్ ఇన్స్టాన్సెస్, సెలెక్ట్ ఇమేజ్, సో ఇవన్నీ మనం మాన్యువల్గా 1 by 1 సెలెక్ట్ చేస్తున్నాం. సమ్టైమ్స్ మనకు GUI ఇంటర్ఫేస్ మారినా కాస్త ఇబ్బంది ఉంటుంది, దాన్ని మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనం ఏదైనా కమాండ్ లైన్లో కమాండ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ క్రియేట్ అయ్యే విధంగా అది ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం అనుకోండి, మనకి ఏదైనా ఆటోమేషన్ కోసం యూజ్ అవుతాయి అనమాట. సో ఒక 10 ఇన్స్టాన్సెస్ మీరు క్రియేట్ చేయాలనుకోండి, ప్రతిసారి ఇలా GUIలో క్రియేట్ చేయడం చాలా టైం పడుతుంది. సో అలా కాకుండా మనకు ఒక కమాండ్ కనుకుంటే జస్ట్ అక్కడ ఏమైనా పారామీటర్స్ లైక్ సైజ్ కానీ, షేప్ కానీ అండ్ ఇమేజ్ ఐడి కానీ, సో జస్ట్ ఆ పారామీటర్స్ చేయాలనుకుంటే చేంజ్ చేసేసి మనం ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఒక మిషన్ అనేది రన్ అవుతుంది. సో అది దాన్ని AWS CLI నుంచి మనము చేసుకోవచ్చు అనమాట. సో ఇవాళ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి చూద్దాం. ఇన్స్టాలేషన్ కోసం ఫస్ట్ మీ సిస్టంలో మీరు కనుక విండోస్ యూజ్ చేస్తుంటే మీరు ఫస్ట్ పైథాన్ ఇన్స్టాల్ చేయాలి, దెన్ పిప్ అనేది ఇన్స్టాల్ చేయాలి, దెన్ AWS CLI అని మనం ఇన్స్టాల్ చేయాలి. ఆర్ఎల్స్ ఇంకా సమ్ మెథడ్స్ ఉన్నాయి. సో నేనైతే ఇవాళ పైథాన్ అండ్ పిప్ నుంచి ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను అనమాట. సో ఇక్కడికి వచ్చేసి python.org/download/windows వెళ్ళేసి మీరు కనుక పైథాన్ ఇన్స్టాల్ చేయకపోతే మీ సిస్టంలో ఇది ఇన్స్టాల్ చేయండి. ఓకే, నేను జస్ట్ ఇన్స్టాల్ చేశాను అనమాట. చేశాక పైథాన్ పాత్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో పెట్టారో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో మీరు పైథాన్ అని టైప్ చేస్తే ఇలా రావాలన్నమాట, పైథాన్ వర్షన్ అనేది. ఓకే, వన్స్ మీరు ఇన్స్టాల్ చేశాక మనకు getpip.py అనే ఫైల్ ఉంటుంది. సో మీరు ఈ URL కనుక CMDలో రన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ABC అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఓకే, ఓపెన్ చేశాక ఇక్కడ టాప్లో జస్ట్ CMD అదంతా తీసేసి CMD అని ఇవ్వండి. మీకు CMD అనేది ఓపెన్ అవుతుంది కమాండ్ లైన్. సో దెన్ ఆ కమాండ్ అనేది పేస్ట్ చేస్తే సో ఈ ఫైల్ అనేది మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది అనమాట. నేను ఇందాకే డౌన్లోడ్ చేసి పెట్టాను. సో అయ్యాక అగైన్ CMD అడ్మిన్ మోడ్లో ఓపెన్ చేయండి, రన్ యాజ్ అడ్మిన్, అండ్ ఈ ఫైల్ పాత్ ఇవ్వాలన్నమాట. మనం ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఇప్పుడు. పైథాన్ స్పేస్ ఆ ఫైల్ పాత్ స్లాష్ ఆ ఫైల్ నేమ్ అనమాట, getpip.py కదా. ఓకే, సో నాకు పిప్ అనే ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయ్యిందనమాట. సో సక్సెస్ఫుల్లీ ప్రీవియస్ వర్షన్ ఉంటే అది అన్ఇన్స్టాల్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ ది పిప్, సో యూ కెన్ సీ హియర్. సో దెన్ మనకు పిప్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం AWS CLI అనే ప్యాకేజ్ ఉంటుందన్నమాట, పిప్ ఇన్స్టాల్ AWS CLI. సో ఈ కమాండ్ అనేది ఎంటర్ చేయాలి, పిప్ ఇన్స్టాల్ AWS CLI. ఓకే, సో ఇన్స్టాలింగ్ ద AWS CLI అనమాట. అప్పుడప్పుడు సెషన్ డిస్కనెక్ట్ అవ్వకుండా ఎంటర్ ప్రెస్ చేయండి.
ఓకే. ఈలోపు మనం ఒక ఐఏఎం యూజర్ని క్రియేట్ చేద్దాం అనమాట. సో మీరు కనుక ఐఏఎం గురించి తెలుసుకోకపోతే పైన కార్డ్ ఇస్తాను, ఫస్ట్ ఐఏఎం గురించి తెలుసుకోండి. సో లాస్ట్ టైం మనం ఐఏఎం యూజ్ చేసి ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా. సో ఇది సేమ్ ఎగ్జాక్ట్లీ, బట్ మనం జివే జివే యాక్సెస్ ఇవ్వమన్నమాట, ఓన్లీ సిఎల్ఐ యాక్సెస్ ఇస్తాం. సో మనం క్రియేట్ చేసే యూజర్కి గ్రాఫికల్గా తను క్రియేట్ చేయలేడు, ఓన్లీ మనకు కావాలంటే ఇక్కడ చూడండి. సో నేను ఒక తరుణ్ అనే ఒక యూజర్ క్రియేట్ చేస్తున్నాను. తనకు ఏ యాక్సెస్ కావాలో ఇక్కడ అడుగుతుంది. ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అంటే లైక్ తను కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి మాత్రమే క్రియేట్ చేయగలరు. తనకు ఇలా జియో అనేది ఓపెన్ అవ్వదు అనమాట. లేదు తనకు రెండు ఇవ్వాలంటే ఇక్కడ 2 సెలెక్ట్ చేస్తే తను బోత్ అనమాట. ఎయిదర్ హీ కెన్ క్రియేట్ రిసోర్సెస్ యూజింగ్ సిఎల్ఏ ఆర్ హీ కెన్ క్రియేట్ రిసోర్సెస్ యూజింగ్ జియో అనమాట. మనం ఇచ్చేసేది ఇప్పుడు జియో. ఓకే, కస్టమ్ పాస్వర్డ్ ఆర్ ఆటో జనరేటెడ్. సో కరెంట్గా నేను జియో యాక్సెస్ రిమూవ్ చేస్తాను. ఓకే, నాకు ప్రోగ్రామాటిక్ యాక్సెస్ మాత్రం చాలు. నెక్స్ట్ పర్మిషన్ ఏమేమి ఇవ్వాలో ఇక్కడ అడుగుతుంది అనమాట. నేను అడ్మిన్ పర్మిషన్ ఇస్తున్నాను ప్రజెంట్గా. అడ్మిన్ యాక్సెస్ అంటే యూజర్కి ఆల్ పర్మిషన్స్ ఉంటాయి అనమాట. హీ కెన్ పర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్. సో క్రియేట్ యూజర్ ఆప్షన్ క్లిక్ చేసాము, మనకు ఒక యాక్సెస్ ఐడి అండ్ సీక్రెట్ యాక్సెస్ కీ వస్తుంది. సో ఇది ఫస్ట్ టైం మాత్రమే మనకు డిస్ప్లే అవుతుంది, తర్వాత మనం క్లోజ్ చేశాక ఇది కనబడదు. సో మనం దీన్ని ఇది లైకే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ లాగా అనమాట. సో దీన్ని యూజ్ చేస్తే మనం యాక్సెస్ చేయగలం. సో నేను కాపీ చేసి పెట్టుకుంటాను. కాపీ యాక్సెస్ ఐడి, సీక్రెట్ కీ, క్లోజ్. ఓకే, సో నేను ఒక తరుణ్ అనే యూజర్ క్రియేట్ చేశాను. తనకు ఓన్లీ సిఎల్ఐ యాక్సెస్ మాత్రమే ఉంది. నౌ నేను ఇన్స్టాల్ చేసిన సిస్టంలో యూజర్ని కాన్ఫిగర్ చేయాలన్నమాట. సో సక్సెస్ఫుల్లీ బిల్ట్ అండ్ కనెక్టెడ్ ప్యాకేజెస్. సో ఇది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇది కొన్ని ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేస్తుంది, కాసేపు వెయిట్ చేయండి ఇదంతా కంప్లీట్ అయ్యేంత వరకు. ఓకే, సక్సెస్ఫుల్ ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ అయిపోయింది, మనం ఇప్పుడు క్లోజ్ చేసేయచ్చు. సో ఇన్స్టాల్ చేశాక మనం AWS కాన్ఫిగర్ కమాండ్ యూజ్ చేసి మనం కాన్ఫిగర్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ AWS యాక్సెస్ కీ ఐడి అడుగుతుంది. సో యాక్సెస్ కీ ఐడి అంటే యూజర్ నేమ్ లాగా అనమాట. సో మనం ఇందాక చూసాం కదా, క్రియేట్ చేసినప్పుడు మనకు ఒక యాక్సెస్ కీ, దీన్ని సీక్రెట్ కీ అంటాం అనమాట. సో యాక్సెస్ కీని ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ సీక్రెట్ కీ, సో పేస్ట్ ఇట్. నెక్స్ట్ డిఫాల్ట్ రీజన్. సో డిఫాల్ట్గా ఏ రీజన్ ఏమన్నా ఇవ్వాలా అని అడుగుతున్నా అనమాట. అండ్ నేను యూ కెన్ సెట్ AWS రీజన్ కోడ్స్. మనం ముంబైలో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి నేను డిఫాల్ట్గా అయితే కరెంట్గా అయితే డిఫాల్ట్ రీజన్ ఇది ఇస్తాను అనమాట. ఇక్కడ మనకు కోడ్ ఉంటుంది. AP South 1.
సో మన రీజన్ కోడ్ వచ్చేసి ఏపీ సౌత్ అనమాట. అండ్ అవుట్పుట్ జస్ట్ ఇగ్నోర్ చేయండి, ఎంటర్. సో మనకు AWS CLI అనేది కాన్ఫిగర్ అయింది. ఓకే, సో AWS సో కాన్ఫిగర్ అయింది. నేను ఇప్పుడు ఒక ఇన్స్టాన్స్ని AWS CLI యూజ్ చేసి క్రియేట్ చేస్తాను అనమాట. సో దానికోసం నేను ఈ కమాండ్ అనేది యూజ్ చేయాలి. సో ఈ కమాండ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. AWS EC2 is the service name and run instances నేను చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ మనం AMI ఐడి అనేది పాస్ చేయాలన్నమాట. సో దీన్ని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే, సో ఇప్పుడు మీరు మాన్యువల్గా ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడు లాంచ్ ఇన్స్టాన్స్ అని క్లిక్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాంచ్ ఇన్స్టాన్స్ క్లిక్ చేశాక ఇక్కడ మనకు ఏ మెషిన్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నామో దానికి ప్రతి మెషిన్కి మనకు ఒక ఐడి అనేది ఉంటాయి అనమాట. ఇక్కడ చూస్తే AMI ఐడి. సో ఇప్పుడు నేను ఈ మెషిన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీని యొక్క AMI ఐడిని నేను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేశాను. ఇక్కడ ఐఫన్ కౌంట్, మీకు ఎన్ని మెషిన్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఇస్తాను అనమాట. అంటే 2 మెషిన్స్ అనేది నాకు క్రియేట్ అవుతాయి. 2 అమెజాన్ లినక్స్ మెషిన్స్ అనేది నాకు క్రియేట్ అవుతాయి. ఇక్కడ ఇన్స్టాన్స్ టైప్, సో మనం జియోలో ఇది సెలెక్ట్ చేశాక ఇక్కడ ఇన్స్టాన్స్ టైప్ సెలెక్ట్ చేస్తాం కదా, t2.micro ఇదే అనమాట. సో t2.microతో నాకు 2 ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేయమని. తర్వాత కీ నేమ్, సో ఈ కీ అనేది నేను ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇలా ఇస్తున్నాను అనమాట. ఇన్కేస్ మీరు లేకపోతే క్రియేట్ కీ అనేది క్రియేట్ చేసి ఇక్కడ ఉంటుంది. 1 సెకండ్, EC2 కీ పేర్స్ ఉంది కదా, సో ఇక్కడ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి ఈ కీ అనేది ఇక్కడ ఇస్తున్నాను అనమాట. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్స్. సో సెక్యూరిటీ గ్రూప్స్ ఏ పోర్ట్స్ ఓపెన్ చేయాలో అన్ని సెక్యూరిటీ గ్రూప్స్లో ఉంటాయి అనమాట. సెక్యూరిటీ గ్రూప్స్కి వచ్చేసి మీరు ఎయిదర్ కొత్త సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ చేయండి, లేదా ఆల్రెడీ నేను కొత్త క్రియేట్ చేస్తాను. సో తరుణ్ సెక్ గ్రూప్, డిస్క్రిప్షన్, VPC ఐడి, ఇన్బౌండ్ రూట్ మన మెషిన్ వచ్చేసి లినక్స్ మెషిన్ కాబట్టి నేను పోర్ట్ 22 అనేది ఓపెన్ చేయాలి. ఏదైనా ఇక్కడ SSH ఉంది కదా, SSH మీద క్లిక్ చేయండి. కస్టమ్ ఎనీవేర్ ఇస్తే బయట నుంచి ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, అంతేండి. క్రియేట్ డిస్క్రిప్షన్ మై సెక్ గ్రూప్. ఓకే, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. సో దీనికి ఒక ఐడి వస్తుంది అనమాట. సో ఈ ఐడిని మనం కాపీ చేసి ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సబ్నెట్ ఐడి. సో మనం సర్వీసెస్లోకి వెళ్ళేసి VPCలోకి వెళ్ళేసి ఏ సబ్నెట్లో అయితే మనం ఈ మెషిన్ని డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సబ్నెట్ యొక్క ఐడి ఇవ్వాలి. సబ్నెట్స్లో క్లిక్ చేసి ఇక్కడ 3 సబ్నెట్స్ ఉన్నాయి కదా. లెట్స్ సపోజ్ నాకు నా మెషిన్ ఈ సబ్నెట్లో క్రియేట్ చేయాలి. సో అందుకు నేను ఈ సబ్నెట్ ఐడి ఇస్తాను అనమాట. ఓకే, సో ఇది బేసిక్ అనమాట. ఇంకా మనం పారామీటర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. దాన్ని AWS CLI డాక్స్లో ప్రాపర్గా ఉంటుందన్నమాట. సో మీరు ఇందులోకి వెళ్ళేసి ఇంకా అడిషనల్ పారామీటర్స్ ఏమైనా కావాలంటే ఇందులో చదువుకొని దానికి తగ్గట్టుగా మనం చేసుకోవచ్చు అనమాట యూజర్కి. ఓకే, సో నేనైతే ఇప్పుడు ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఎంటర్ ప్రెస్ చేస్తా. ఇప్పుడు నేను సో ఇది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూస్తే పెండింగ్ స్టేట్లో ఉంది. సో ఇప్పుడు నేను జియోకి వచ్చేసి ఇక్కడ EC2లోకి వెళ్ళేసి చెక్ చేస్తే మనకు 2 మెషిన్స్ అనేది క్రియేట్ అవుతుంటాయి. సో ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి కదా. సో ఇలా మనం మన టాస్క్ని కమాండ్ నుంచి కూడా పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే యూజింగ్ AWS CLI. ఓకే,
సో ఇదొకటే కాదండి, మనం VPCs క్రియేట్ చేయొచ్చు, సబ్నెట్స్ క్రియేట్ చేయొచ్చు, సెక్యూరిటీ గ్రూప్స్ డిలీట్ చేయడం కానీ, అన్నీ మనం ఏదైతే GUIలో ఏమైతే పర్ఫామ్ చేస్తామో ద సేమ్ టాస్క్ మనం CLI కూడా పర్ఫామ్ చేయగలం. ఇక్కడ GUIలో చేయాలి, అక్కడ జస్ట్ ఒక కమాండ్ ఇచ్చేస్తాం, అది చూసుకుంటుంది అనమాట. అంతే డిఫరెన్స్. ఓకే, సో ఇలా మనం క్రియేట్ చేస్తాం. సో వన్స్ క్రియేట్ అయిన తర్వాత, సో ఇది జస్ట్ చూపించడానికి చేశాను కాబట్టి, ఎయిదర్ యూ కెన్, మీరు ఏం చేస్తారంటే అయిపోయిన తర్వాత జస్ట్ టర్మినేట్ చేసేయండి, మళ్ళీ మనకు బిల్ పడవద్దు కదా. సో టర్మినేట్. సో ఇలా AWS CLI యొక్క యూజ్ అనమాట. వన్స్ మీరు ల్యాబ్ చేశాక మనం క్రియేట్ చేసిన యూజర్ని డిలీట్ చేయండి. బికాస్ మీరు కనుక ఈ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీని ఎవరికైనా బై మిస్టేక్గా షేర్ అయితే, హ్యాకర్స్ దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళు ప్రయోజనం చేసుకునే ఛాన్స్ ఉంది. సో బెటర్ వన్స్ మీరు అయిపోయిన తర్వాత, ఇది టెస్ట్ అకౌంటే కాబట్టి సో డిలీట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, share with your friends so that they can also learn AWS Cloud, and feedback you can give in the comment section. Thanks for watching. Have a great day.